హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మేము టమాటా రైస్ చేస్తున్నామండి. ఈరోజు మా పాపతో చేయిస్తున్నాను టమాటా రైస్. ఆమె చేయాలన్నది, కానీ నేను చేయమని చెప్పాను. ఎందుకంటే ఆడపిల్లలు చేయాలి కదమ్మా, ఆడపిల్లలు చేయాలి కదండి. నిన్నకు ఆట మా పాపకు పాటలు వస్తలేమట. చాకక్కడ పెట్టు. సరే, మాటలు వస్తలే మమ్మీ. కట్ చేసుకో. మరి ఎన్ని కట్ చేస్తావురా? 4 tomatoes. 4 tomatoes. అది మధ్యలో తీయమ్మా. అంటే ఇది మధ్యలో తీసేసేయాలి బొడే. నేను చేసేది ఏం పని కదా అంటున్నా. నేను నీకు ఒక పని చెప్తా. చిన్నగా చేస్తున్నా. ఏ బిట్లు వేస్తావా? ముక్కలు దేంట్లో వేస్తావా? ముక్కలు వేస్తున్నావు అన్న. అన్నం లేస్తావు. చూడు ఏం చేస్తానో చూడు. గట్టిగా మాట్లాడు. మైక్ ఉందా? నాకు వినబడతలేదు. మైక్ ఉందా? నీకు పని చెప్తా చెయ్యాలి. నీకు పని చెప్తా చెయ్యు. ఏం పనమ్మా? ఇది తీసుకొని ఇలా పీసెస్ వేస్తా. ప్యూరీ చెయ్యి. నువ్వు అంత చేసినాక నువ్వు నాకేం చెప్తున్నావు? అంత రెడీ చేసినాక నువ్వేం చేస్తావు అంట? నా పక్కన సెటైర్లు కాకుండా పని కూడా చేయాలని పని నేర్పిస్తున్నా. అట్లనా? ఇట్లానే కరెక్టే కట్టిదో స్టోరీ నేర్చుకోబట్టుంది వాళ్ళ. నాకు పెట్టు అమ్మకి నేర్పుతారా? పెట్టు. చాలా ఒకటి ఇంకొకటి అయ్యాను కదా. అది ఇది కట్ చేయండి ఫస్ట్. చిన్న ముక్కలు వేసేసి ఎట్లయితే మళ్ళీ అంత రసం ఇది అవుతుంది. ఫస్ట్ అది చెయ్యరాదు. అంతే అంటావా? ఇది పెట్టివచ్చు కదా, నాకు పెట్టరాదు. ఇది కూడా పెట్టుకో. ఇట్రా, ఇది దీంట్లో పెట్టు. ఎట్లా చేయాలి ఇది? చేతితో చేస్తావు? రసమా? మొత్తం రసం కావాలా? మొత్తం రసం. చిన్న పీసెస్. వంట చేస్తావు? నేను పని చేయబడుతున్నా. ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. నాకా నేర్పిస్తావా? సరే. నన్ను ఒక్కటి అడగొద్దు. ఏమేయాలి ఏం అడగొద్దు. నువ్వే చేయాలి, నేను చూస్తుంటా అంతే. చూసుకో కింద నుంచి. చాలు అది, ఇంకొంచెం అంటాం. అది తీసుకురా. అదేది? ఏంటి తీసుకురాదు? ఇప్పుడు రైస్ చేయాలంటే ఒక గిన్నె ఉండాలి కదా. ఆ గిన్నె ఏది? అట్లా ఉందా? ఇంకా కాలుతుంది. ఇదిగో, ఇది రైస్ నేనే చేశాను. ఇంకో మాట చెప్పు. రెండో మాట కూడా నేనే చేశాను. మూడో మాట కూడా నేనే చేశాను. గిన్నె ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకోవాలి. గొంతు వచ్చినట్టు అనిపిస్తలేదమ్మా. మైక్ ఉందండి. మైక్ ఉందా? ఏమో నాకు వినబడతలేదు. ఆయిల్ లేదండి. ఇవి ఆయిల్ అండి. అన్ని నేను ఇచ్చినాక నువ్వేందమ్మా? అదేంటి? జీలకర్ర, ఆవాలు తీసుకొని రా. మంచిగా వాడుకుంటున్నావమ్మా నన్ను. ఇదిగో జీలకర్ర. ఇది జీలకర్ర. అది ఆవాలు.
ఇది ఆవాలు. ఇన్ని రోజులు నాకే అనుకున్నా, నీకు కూడా ఉంటారు రాదు అయితే. పసుపు పసుపు. ఈరోజు నువ్వు షటప్. నేను మాట్లాడొద్దంట. నేను చేస్తా, నువ్వు చూడు. అంతే అంటావా? నేర్చుకో. నేర్చుకుంటా. ఇది పసుపు. కొంచెమే ఆయిల్ వేస్తున్నా, ఎక్కువ వేయ నేను. సరే, ఎందుకు చెప్పాలి కదా మా ప్రేక్షకులకు, ఎందుకు ఆయిల్ అనేది కూడా తెలియాలిగా. లావ్ అయిపోతాం. లావా? అదే కొంచెం 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 లావ్ అయిపోతారట మళ్ళా. ఆయిల్ ఎందుకు తక్కువ వేస్తానంటే మా పాప గురించేనంటే లావ్ అయిపోతుందట. నీ యూట్యూబ్ ఏందోగా నేను లావ్ చేస్తాను యూట్యూబ్ అని ఉంటుంది. జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. ఆవాలు వేసుకోవాలి. ఏవేసినా రెండు వచ్చేది ఒకటి తర్వాత ఒకటే కదా. అంతే అంటావా? తర్వాత ఆవాలు, గరిట కావాలి, అదేమంటారు, జరగంటే ఇస్తున్నా పాటు చెంచా కన్నా జరగంటే మంచిగా పొడి పొడి. ఏదో గంట ఇక్కడదే. తర్వాత ఏమేయాలి నాకు చెప్పి అడుగుద్దంటే కదా. ఎండుమిర్చి చేయాలి. మధ్య మధ్యలో నువ్వు కూడా చెప్తా నాకు. చూసిన అన్నీయా వేసి తర్వాత ఎండుమిర్చి వేయాలి. అల్లం వెల్లిగడ్డ నేను దంచుతున్నానండి. నాకు మనుషులు ఖాళీగా ఉండొద్దు. మనుషులు ఖాళీగా ఉండొద్దా? మర్చిపోయా, ఉల్లిగడ్డ కట్ చేసుకోలే నేను. చూసినావా? ఆమె చేస్తా అన్నది, మళ్ళీ మధ్యలో చేయనిస్తలేదు నన్ను. ఆనియన్ మర్చిపోయింది. పొయ్యి తగ్గించినవా? స్టవ్ తగ్గించుకో. పని చేద్దాం, మళ్ళీ చేస్తా. వంట అట్లా చేస్తుంది. మళ్ళీ ఆన్ చేస్తా. మళ్ళీ ఆన్ చేస్తుంది. అదన్నీ నేను తీసేస్తా. అవన్నీ తీసేస్తా. నేను తీసేది కదా. ఎడిటింగ్ చేసేది ఎవరు? మనం. తీసేది కదా. మాడిపోతాయి మళ్ళీ. మాడిపోతే తగ్గిస్తా. నువ్వు ఎడిటింగ్ చేసేది నేనే కదా, అన్ని తీసేస్తా అంటే ఎట్లా? నీకు ఫుడ్ కావాలా వద్దా? ఈరోజు ఫుడ్ కావాలి. మరి ఇంత హింసించుకుంటా ఫుడ్ అవుతుందా? నీకు లాస్ట్కి ఏం కావాలి? టమాటో రైస్ కావాలి. అదే కదా నేను చేసి ఇచ్చేది. నేను కొన్ని అన్ని మర్చిపోతున్నావు. అన్ని వాళ్ళ మెల్లగా దంచిచ్చా. ఆవాలు నేనే తెచ్చిచ్చిన, జీలకర్ర నేనే తెచ్చిచ్చా. వీడియో ముందు నువ్వు అన్నావు కదా. వీడియో ముందు నువ్వు ఏం చెప్పినావు? మా పాపను వండిస్తాను అని చెప్పిన. కాదు, టమాటా రైస్ నేను అన్ని తెచ్చిస్తాను స్టార్ట్ చేసుకో అన్నావు కదా, అదే పని చేస్తున్నావు. అంతే అంటావా? పడిందా బొక్క? పెద్ద బొక్క పడ్డది. ఇక ఇది వాష్ చేసుకుంటా. ఆగు ఒక నిమిషం, మళ్ళా 2 సార్లు అవుతుంది. ఇంత ఎన్నిగానే వేస్తామమ్మా? 2 వద్దా? 2 గంటలు చూడవా? ఇది ఒకటి చెరాగు. ఇన్ని ఉల్లిగడ్డలు వేస్తుందట. అవసరం ఇంత 2 ఉల్లిగడ్డలు. ఇంకో కూరలు చేసుకోవచ్చు. అట్లా చెప్పొచ్చుగా. మరి ఏం చెప్తావు? మా వాళ్ళకి ఏం చెప్తావు మరి? నువ్వు వేస్తావు కదా ఇన్ని ఇవి. మనం తినేది ఇద్దరమేనా? కొంచెమే రైస్ ఉన్నదా? నువ్వు నన్ను చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నావు. కర్రీ ఎలా చేయాలో కూడా మర్చిపోయే రకంగా చేస్తున్నాను. అలా ఇంకా నేనైతే శనగపప్పు, మినపప్పు, పల్లీలు కూడా వేస్తుంటే. నువ్వు వేసుకున్నప్పుడు చేసుకో. నేను వేసుకున్నప్పుడు కూడా వేస్తాట. అప్పుడు వేస్తానంటే అంత టమాటా వేసుకునే వేస్తాడు. నేను పైసలు సేవ్ చేస్తున్నా. డబ్బులు సేవ్ చేస్తుందంట. ఖర్చు అన్ని పల్లీలు అన్నీ అయిపోతాయంట. పల్లీల చట్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తా. ఏమంట వేస్తున్నా తల్లి? నువ్వు పెట్టినట్టే నేను తిన్నట్టే. 2 పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇవి వేసుకో. కరివేపాకు అన్ని కొలుతాయి కదా. ఆనియన్. నేర్చుకో. నన్ను చిన్న పెట్టేసుకో. చిన్ననే పెట్టినా. ప్లేట్ ఇస్తాను తర్వాత. కరివేపాకు, గార్లిక్, ప్లేట్ పెట్టుకోవాలి.
ఉప్పు ఉప్పు పసుపు కొద్దిగా సాల్ట్ వేయి, తర్వాత పసుపు. ఏడుంది ఏడుందిలా. అన్నం తీసి పెట్టాలా కొంచెం వేడి వేడి కొంచెం. సాల్ట్ ఏం వేస్తున్నావు? ఉప్పు గట్టగానే వేస్తున్నావు. ఆల్రెడీ వేసిన, నువ్వేమంటావా అని. ఆహా ఉంటావా? సో అదేంది పసుపు ఏ ఈరోజు నీకు రాసి పెట్టుంది ఏమిటమ్మా? నా వంట తినాలని. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు. ఆహా సరే మరి నేను రోజు నేను పెట్టేదా నేనే అనుకోవాలమ్మా. ఏ జన్మలో చేసుకున్న పాపమో. ఇది బాగా పాపమా? ఎందుకు నాన్న రోజు వండి పెట్టేది కా? రోజు వండి పెట్టినందుకు కదా. ఇదే ఎవరైనా అడిగితే నీ కూతురు వంట చేస్తుందా అంటే ఈ వీడియో చూపియు. సరే ఓకే. చాలా పెద్ద వంట చేస్తుందని. మంచిదమ్మా. చికెన్ బిర్యానీ తింటలేవా? ఎప్పుడో ఒకసారి చేస్తే అయిపోతుందా? ఎప్పుడు చేసినావు చికెన్ బిర్యానీ? ఒకసారి చేసినావు, బాగా చేసినావు. కరోనా టైంలో. కరోనా టైంలో చేసిందంటే సూపర్గా చేసింది. మళ్ళీ ఒకసారి మళ్ళీ చేపిస్తాను. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. ఇప్పుడు మనం టమాటో పీసెస్ వేసుకుందాం. చూడు. ఏం చూడాలి? నేర్చుకో అంటే నాకు వచ్చినంతలో నేను చేస్తూనే ఉంటాను అమ్మా. నేను అడగకుండా నేను చేస్తానండి. అది ఉంది. నేను అడగకుండా ఇది కూడా నేనే చేస్తున్నా. నిన్ను అడిగినా? అడగలేవు మరి. అడగలేవు. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకుందాం. ఓకే ఓకే. బాగానే ఉంది, స్మెల్ బాగానే వస్తుంది. అయిందా? అందులో ఏమేస్తాయి ఇప్పుడు? దీంట్లో కారం, ఇదిగో మొత్తం వేసేస్తున్నాం. మామూలు వేసుకో. మరి మొత్తం వేస్తే మరి పచ్చిమిర్చి కూడా వేసుకున్నావు, చూసుకొని వేసుకో. ఏం కాదు కదా, వేసుకో. లెమన్ ఎందుకు? దీంట్లో పిండుతా. అన్నంలో విడవా? దీంట్లో ప్యూరీ వేసినా కదా, టేస్ట్ మంచిగా ఉంటుంది అప్పుడు. చూద్దాం. క్వశ్చన్లు వేయొద్దు. ఒక నిమిషం. ఇంకా చాలు. ఇంతేనా? రెడీ అయిపోయింది. తింపో. తినాలా? అయిపోయిందా? ఇప్పుడు రైస్ వేసుకుందాం. మరి అందులో సాల్ట్ పట్టద్దా? సాల్ట్ ఎంత టేస్ట్ చూసుకున్నావా అసలు? సాల్ట్ అలా కొంచెమే ఇష్టం. నాకు సాల్ట్ లేకపోయినా నేను తింటాం. ఆయిల్ తక్కువ తింటావా? నేను తినాలి కదా తల్లి. నేను ఎట్లా చేస్తా టేస్ట్ చూసుకో కదా మంచిది. నువ్వు చూసుకో. నాకు ఎట్లున్నా నేను తింటా. నాకు సాల్ట్ తక్కువ. ఎందుకంటే నీ కూర అయిపోయి కదా. నేను సాల్ట్ అన్నిట్లో వేసుకోవాలా తక్కువ? బాగానే ఉంది. అట్లుంటది. ఎవరు చేశారు? సూపర్ గా ఉంది. నిజంగా చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా.
ఇంకా అన్నం మొత్తం వేసేస్తున్నా. నీకు ఎంత పడితే అంత వేసుకో, కావాలనుకుంటే ఇంకా తీసుకో. నీకు మంచిగా ఇప్పుడే అదృష్టం ఉండాలి నాకు తినాలంటే. అవును, అదైతే కరెక్ట్. ఈరోజు పొద్దున ఎవరి ముఖం చూసినాము. నేను అనుకోరా బాబోయ్. టేస్ట్ చూస్తా నేను. నాకు కూడా కొంచెం పెట్టవా? అలా కొద్దిగా ఎంత పెట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. నేను తిండి ఏం చెప్పాలి, నువ్వు ఎప్పుడు ఎట్లుంటది కానీ నువ్వు బాగున్నా బాగాలేకుండా చెప్తావు. బాగుంది కాలుతుంది అని ముందే చెప్పాలి. బాగుంది, లెమన్ వేస్తే బాగుంది కదా. సూపర్ గా ఉంది, నిజం చెప్తున్నా బాగుంది. దీంట్లో అయితే అబద్ధం చెప్పట్లేదు, సూపర్ గా ఉంది. నువ్వు నిమ్మకాయ కర్రీలా కలిపినావు కదా, పేస్ట్ లా మస్తు వచ్చింది, సూపర్ వచ్చింది. దానికి పేస్ట్ అంతా పులుపు. అయితే నువ్వు కూడా పర్వాలేదు అనమాట వంటలకు పనికొస్తావు. నేను కూడా ఒక కుకింగ్ ఛానల్ పెట్టుకో. త్వరలో నాకు కుకింగ్ ఛానల్ వస్తుంది. సరేనండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. అయిపోయింది. ఓకేనా, పోయి బంద్ చేసి ఇంత బాగుందో. మూత పెట్టేసి పోయి బంద్ చేసి ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచు. ఇది ఎవరు చేసారు? కాదు, ప్లేట్ పెట్టుకుంటే కొంచెము అంత ఫ్లేవర్ నీ పేస్ట్ అంతా అందులో అన్నానికి పడుతుంది అన్నమాట. చెప్తే కొన్ని వినాలమ్మా. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇదిగోండి టమాటో రైస్. భలే ఉంది. దీంట్లో బాగుందా మరి దాంట్లో బాగుంటుంది? దీంట్లో పెట్టు, గార్నిషింగ్ చేసుకుంటాం. ఇందులో పెట్టేస్తున్నానండి. మా పాప వండింది, సూపర్గా ఉండేది. ఇదైతే నిజం అండి, సూపర్గా వచ్చింది. మంచి పొడి పొడి బాగా వచ్చింది. ఈరోజు మాది లంచ్ ఇదేనండి. మా లంచ్ కోసమే చేసాము. కర్రీ చేస్తానంటే నేను టమాటా రైస్ కావాలన్నది, నన్ను చేయమన్నది. నేను చెయ్యను అన్నా. సరే నేను చేస్తానన్నది. చేస్తే చెయ్యవన్నా అంటే చేస్తా అన్నది. సరే అని పోయి కాడికి వచ్చినాను అనమాట. ఇక్కడ ఇలా పెడదాం, ఇక్కడ పెట్టు. అట్లా కాదమ్మా, ఇట్లా పెట్టేసి పాపం కూర్చుంటుంది దీని మీద. అన్నం కూడా కనబడాలి కదా, మరి అన్ని ఆనియన్స్ ఒక దగ్గరనే పెట్టేసేది అంతే చాలు. అన్నం ఇవన్నీ చేసేవారు కదా, అట్లా బాగుండదు. చూడండి మంచిగా చేసింది. రోజు మా పాప ఇలా చేసిందండి. ఏమన్నాను, చేసింది బాగా చేసిందండి, సూపర్గా ఉంది. ఇది నిజము, బాగా చేసింది. నిమ్మకాయ ఎందుకు మనకు రసంగా కలిపింది కదా, ప్యూరీలో కలిపే వరకు కూడా టేస్ట్ బాగా వచ్చింది. అన్నీ బాగా వచ్చినాయండి. ఫ్లేవర్ అంతా బాగా వచ్చిందండి, అన్నానికి పట్టింది. సూపర్గా ఉంది. టమాటా రైస్ ఇలా చేసుకుంటే కూడా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.